హలో అందరికీ, నేను బాగున్నా. దేవుడి దేవాలు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఏంటంటే అమ్మవారు నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా, దాని గురించి ఈ పూజ అంతా మొత్తం ఎలా చేసుకున్నాను అనే వీడియో. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మొత్తం ఫుల్గా వీడియో చూసిన తర్వాత మీరు చేయండి. చాలా రోజుల తర్వాత వీడియో పెట్టాను కదా, ఏమంటే కొంచెం బిజీ వర్క్లో ఉన్నప్పుడు కొంచెం చేయలేకపోయాను వీడియోస్. అప్పుడప్పుడు పోస్టులు పెట్టేదాన్ని కమ్యూనిటీలో, మళ్ళీ ఇంకా షార్ట్స్ అన్నీ పెట్టేదాన్ని. ఒకసారి మీరు ఎవరైనా మర్చిపోయింటే మర్చిపోకండి, చూసి లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం. అసలే ఆషాఢ మాస నవరాత్రులు చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది కూడా, చేసుకుంటే మంచిది మనకి ఇంట్లో కూడాను. ఎవరికైనా నెగటివ్ ఫోర్సెస్ అలాంటివి ఉన్నా కూడా, లేదా ఇంటికి ఏమైనా నెగటివ్ ఇలా ఉంది అనుకున్నా కూడా అలాంటివన్నీ పోతాయి అన్నట్టు. ఇంకొకటి ఏమంటే మనకు ఇంకేమన్నా భూములు ప్రాబ్లమ్స్, అంటే ఫార్మింగ్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, అవన్నీ మనకు కొంచెం క్లియర్ అవుతుంది అన్నట్టు ఇలా ఈ పూజ చేయడం వల్ల. ఇంకా మనకు వీలైనంత వరకు చేసుకోవచ్చు, ఇలాగే అలాగే అనంతా ఏం లేదు. కాకపోతే నిష్టతో శుభ్రతో చేసుకోవడం మంచిది అన్నట్టు. జనరల్గా అమ్మవారు నవరాత్రులు ఎలా చేసుకుంటాం మనము, శరన్నవరాత్రులు అలాంటివి సేమ్ అలాగేనే. కాకపోతే ఈ అమ్మవారికి ఏమంటే రాత్రి పూజ చేయడం కూడా నచ్చుతుంది అన్నట్టు. 7 లేకపోతే 8 తర్వాత పూజ చేసుకోవచ్చు, క్లుప్తంగా చేసుకోవచ్చు. మరీ ఇంకా చాలా పెద్ద హడావిడి చేయాల్సింది ఏం లేదు. మనకు వీలైనంత ఉన్న దాంట్లో ఇంట్లో శుభ్రంగా చేసుకున్న మడి ఆచారంతో చాలు. మన వీలైంది ఏది ఉంటే అది మనము పానకం కానీ, జనరల్గా పానకం పెడితే చాలా మంచిది. ఈ అమ్మవారికి పానకమైనా గారెలైనా, ఉప్పు లేని గారెలు, మనము గారెలు చేసుకుంటాం కదా బ్రేక్ఫాస్ట్కో స్నాక్స్కో, అలా అమ్మవారికి ఆ గారెలు పెట్టినా మంచిది అన్నట్టు. అంటే ఉద్ది గారెలు కాదు, నార్మల్గా గారెలు చేసుకుంటాం కదా అది. సో అమ్మవారికి ఇలా నైవేద్యం పెట్టినా మంచిది. ఏం లేదు మనము ఇంకేం చేయలేదు కుదరలేదు అంటే మన దగ్గర ఉన్న పానకం చేసుకోవచ్చు. జనరల్గా బెల్లం ఇంట్లోనే ఉంటుంది, వాటర్ ఉంటుంది. సో బెల్లం వాటర్లోకి వేసి కలిపేసి పానకంలా కూడా పెట్టుకోవచ్చు. యాలక్కలు వేసుకోవాలి అంతే, ఇంకేం లేదు. చాలా సింపుల్గా ఈజీగా అందరూ చేసుకునే విధానంగా ఉంది. వీళ్ళు ఉంటే చేసుకోండి. అమ్మవారి అష్టోత్తరం కూడా యూట్యూబ్లో చాలా ఉన్నాయి. లేదు అంటే ఈ నందూరి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో చిన్నగా షార్ట్గా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఉంది. ఆ వీడియో చూసి కూడా మీరు చేసుకోవచ్చండి. ఈ మధ్య చాలా అందరూ చేసుకుంటున్నారు, బాగా బయట పాపులర్గా వస్తుంది కాబట్టి చాలా అవేర్నెస్ ఉంటుంది. కానీ నేను మొత్తం డీటెయిల్గా కాకుండా చిన్నగా ఎలా చేసుకున్నాను, ప్లస్ దీనివల్ల ఏంటి యూజ్ఫుల్ అన్నట్టు కూడా ఇలా ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా అండి. ఏ పూజ అయినా యూజ్ ఉంటేనేం కాదు, మనకు ఒక ప్రశాంతత కలుగుతుంది అనే ఒక అభిప్రాయంతో చేసుకుంటాం అంతే. లేదు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంది అన్నప్పుడు, ఎవరిని అడిగినా ఏం కుదరట్లేదు, ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు అన్నప్పుడు ఆబ్వియస్గా దేవుడి దగ్గరే మనము కోరుకుంటాము, దేవుడు కాలు పెట్టుకుంటాము. కాబట్టి అలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు. లేదు మనకు ముందుగానే చేసి పెట్టుకుంటే ఇదంతా ఎట్లా అంటే ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగండి. మనకు డబ్బులు ఎలా బ్యాంక్ బ్యాలెన్స్లో పెట్టుకుంటామో మన జీవితానికి కూడా అంతే. మనం మంచి చేసేది మనకే వస్తుంది. కాబట్టి పూజలు పునస్కారాలు అనేది ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా. మన ఫ్యూచర్ బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మనం కూడా బాగుంటాము, అంత బాగా జరుగుతుంది అనే ఒక ఇది నమ్మకం. అందుకని అంతే, ప్రత్యేకంగా ఏం యూజ్ ఉంది, ఎందుకు చేయాలి అలాంటివన్నీ ఏం లేవు. వీలైన దాంట్లో వీలున్నంత చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.